జై బోలో మాతా मैया की జై బోలో శంకర భగవానికి జై. రామ్ రామ్. వాటర్ ఫాల్ చాలా సూపర్ ఉంది కదా పక్కన. మంచిగా వాటర్ చూడు ఎలా వాడుతున్నాం. గుర్రం ఎగ్గిస్తంతా అంటది అట్లా టచ్ చేస్తే. पैदल चल रहा हूँ गाड़ी चाहिए हम दोनों. अरे ఎక్కేస్తున్నాం మామ, కొండ ఎక్కేస్తున్నాం. నమస్తే ఫ్రెండ్స్, మేము ఇప్పుడే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం యమునోత్రికి. 6 కిలోమీటర్స్ అన్నారు, చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో. ప్లేస్ మాత్రం ఆసం మామ, సూపర్ అంటే సూపర్ ఉంది. మేము ఇప్పుడే కింద పార్కింగ్ చేసి యాక్చువల్ నిన్న వచ్చినాం. నేను వచ్చి రూమ్ తీసుకొని ఆ రూమ్ దగ్గర అంతా పార్కింగ్ అంతా చేసి వాడు ఎట్లా వెళ్తున్నాడు, వాడు రాయిలాగాడు, పశువులాగా వెళ్తున్నాడు. వెళ్తున్నాం మామ. అంటే ఈ సీజన్లో మాత్రం ఎక్కువ క్రౌడ్ ఉండదు మామ. మనకు రెగ్యులర్గా సమ్మర్ సీజన్లో మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. మే జూన్లో ఈ రైనీ సీజన్లో కొంచెం తక్కువ ఉంటుంది. సో మనకి ఈ రోడ్ ఇంత ఖాళీగా ఉంది, లేదంటే ప్లేస్ కూడా ఉండదు అంట నడవడానికి. पैदल चल रहा हूँ गाड़ी चाहिए हम दोनों. अरे ఎక్కేస్తున్నాం మామ, కొండ ఎక్కేస్తున్నాం. ఫస్ట్ టైం 6 కిలోమీటర్స్ ట్రెక్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. మాయాదేవికి ఎక్కాం, మాయాదేవి కాదు చండీదేవికి ఎక్కాం. 3 కిలోమీటర్సే. అమ్మో ఇది 6 కిలోమీటర్స్ మామ. ఇది ఎర్లీ మార్నింగ్ ఫుల్ చలిలో బ్రీత్ కూడా కరెక్ట్ ఆడట్లా. ఎవ్వరు లేరు మామ. మేము నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తే వచ్చాను. అంటే కొంచెం రైనీ సీజన్లో ఏంటంటే అసలు క్రౌడే ఉండదు. అసలు వాళ్ళు కూడా చెప్పారు మీరు కట్టడానికి వచ్చారు. నార్మల్ టైంలో అయితే, సమ్మర్ సీజన్లో అయితే మీకు నడవడానికి ప్లేస్ కూడా దొరికేది కాదు. మేము ప్రశాంతంగా వెళ్ళొచ్చు, అక్కడక్కడ కూర్చొని నిదానంగా వెళ్ళొచ్చు అని చెప్పారు. సో మేము అందుకే కరెక్ట్ టైంకి వచ్చామని మేము ఫీల్ అవుతున్నాం. చలో ఇదే మా యమునా నది. మామా ఇప్పుడు మనం వచ్చేసి అలా వెళ్ళిపోయి కొంచెం కష్టమే. కాసింత రెస్ట్ తీసుకొని మిగతా ప్రయాణాన్ని కానిద్దాం. గుర్రం ఎగ్గిస్తంతా అంటది అట్లా టచ్ చేస్తే. హాయ్ చింటూ బ్రో, నువ్వు కూడా ట్రెక్కింగ్ చేస్తున్నావు? ట్రెక్కింగ్ చింటూ బ్రో? హలో, నిన్నే మాట్లాడే. నేను కుక్కలతో మాట్లాడని అంటానేమో. సరే మనం మాట్లాడదాం.
మామ కూర్చున్నాము ఇప్పుడే. కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాము. ఆయాసం వచ్చిన ప్రతిసారి ఏదో బాహుబలిలో ప్రభాస్ మోటివేషన్ ఇచ్చినట్టుగా మాకు కూడా ప్రతిసారి మేము మోటివేషన్ తీసుకొని ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. ఈ యుద్ధం ఎవరి కోసం ఆగదు, పరిగెట్టాలి. ఆడుతుడు ఎలా వెళ్తున్నాడు, పరిగెడుతున్నాం మామ. కానీ లైఫ్లో ఇలాంటి ట్రెక్లు కూడా చేయలేము మామ. ఇలాంటి ట్రెక్కింగ్ కూడా చేయాలి పక్కా. మన స్టామినా తెలుస్తుంది. జై మాతాజీ. జై మాతాజీ. గురించి మనం బిస్కెట్ ప్యాక్ కూడా ఇచ్చాడు. తెలుసుకున్నాను నేను అలా అవ్వలేదు. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే ఎనర్జీ వచ్చేస్తుందని. ఆయన ఇచ్చిన బిస్కెట్లో ఏదైనా మాయా మంత్రం ఉంటే ఇది తినేస్తే స్పీడ్గా ఎక్కేద్దాం. ఇంకొంచెం ముందుకెళ్ళాక తిందాం. వాటర్ ఫాల్ చాలా సూపర్ ఉంది కదా పక్కన. జై బోలో మాతా మయ్యాకి జై, బోలో శంకర భగవానికి జై. రామ్ రామ్. ఎలా ఉంది మా జర్నీ? ఎక్కేద్దాం ఈరోజు ఎలాగైనా సరే. ఈ రాళ్ళను చూస్తూ నడవాలి మామ. ఇలాంటి రాళ్ళు అక్కడక్కడ ఉంటాయి, చాలా జాగ్రత్త నడవాలి. చిన్న రాయి నెత్తి మీద పడింది అనుకో ఇంకా అంతే. నిజంగానే చాలా జాగ్రత్తగా నడవాలి. అవన్నీ ఎప్పుడూ పడినాయి కాదు, ఈ మధ్యనే పడి ఉంటాయి అంతే. ఒక గంటన్నర ముందు సంథింగ్ ఆ మధ్యలో చిన్న గులకరాయి పడ్డా అంత ఎత్తు నుంచి పెద్ద బొంగే పడుతుంది, కుట్లే పడతాయి. సో చాలా ఆచితూచి వెళ్ళాలి మనం. ఇంకా ఆచితూచి ఏం లేదు, మనం వెళ్తూ ఉంటాం. ఇంకంత దేవుని దయ అంటే మనం చూడలేం కదా పైన ఎక్కడి నుంచి పడుతున్నాయి రాళ్ళు. సో కొంతవరకు నీరులో దగ్గరలో ఉన్న వారికి మాత్రమే చూడగలుగుతాం. ఇంకా పైన నుంచి పడి మనం ఎలా చూడగలుగుతాం? చూడలేము. మంచిగా వాటర్ చూడు ఎలా పడుతున్నాం. ఇట్లా పడుతూనే ఉంటాయి మామ. ఈ రోడ్డు కొంచెం ఎలా ఉందంటే ఫ్లాట్గా ఉంది మామ, లైట్గా. అది హప్పే ఉంది కానీ ఫ్లాట్గా ఉంది. సో మేము కొంచెం స్పీడ్గా వాక్ చేయగలుగుతున్నాం. కానీ హైట్లో ఎయిర్ థిక్నెస్ చాలా ఎక్కువ ఉంది మామ. ఈజీగా వాక్ చేయలేం అనుకున్నంత ఈజీగా. అంటే ఈ ప్లేస్ ఉండడమే హైట్ ఉంది. ఈ హైట్లో మళ్ళీ ఇంత పెద్ద కొండలు, వీటిపైన ట్రెక్కింగ్ అంటే సో మనకు ఆక్సిజన్ లెవెల్ కొంత తక్కువ అవుతూ ఉంటాయి. అలా కొంచెం మనకు ఆయాసం ఎక్కువ వస్తూ ఉంటుంది. అందులో ఎయిర్లో కూడా క్వాలిటీ అంటే థిక్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది మామ. అంటే కొంచెం మంచు ఆ ప్రదేశాలు కదా ఇక్కడ. సో తేమ శాతం బాగా ఎక్కువ ఉంటుంది గాల్లో. సో మనకు కొంచెం బ్రీతింగ్ కూడా కొంచెం కష్టమే. నగరి
మనకు కింద మనకు ఒకరు పరిచయం అయ్యారు మామ. మన స్టార్టింగ్లో ఈ జంకి చెట్టు అంటే మనం అక్కడ నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. ఆ జంకి చెట్టు దగ్గర మనకు ఒకరు పరిచయం అయ్యారు, నేపాలీ వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5 AM స్టార్ట్ చేయమని చెప్పారు యాక్చువల్ ట్రెక్కింగ్ మొత్తం. మనం అంత పొద్దున ఇంకా ఎక్కువ స్టడీగా ఉంటే కొంచెం మంచి ఎక్కువ ఉంటుందని చెప్పేసి 6:37 బయలుదేరినాం. కానీ అప్పుడు బయలుదేరుంటేనే కరెక్ట్ ఏమో కలిసి ఈ ఆఫ్ సీజన్లోనే కొంచెం మనకు బెటర్, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎప్పుడో బయలుదేరారట, మనకన్నా మినిమం ఒక 30 minutes బిఫోర్. नमस्ते भैया। नमस्ते। आप इधर ही रहते हो? हाँ, कहाँ से हो? हम हैदराबादी से। हैदराबादी। हाँ, ऊपर क्या क्या घूमने के लिए क्या क्या है? मंदिर है वहाँ पे। हाँ, गर्म पानी का कुंड है वहाँ। गर्म पानी के कुंड हाँ, नहाने का। नाम का। ओके, ये इतना ठंडा ना, पूरा कोल्ड है ना उधर भी ठंडा, वो पूरा हिमालय से ना। बर्फ है ना, हाँ, ठंडा है। पर उधर भी गर्म पानी मिलता है? అదే అలాగా మనకి ఇంత కొంచెం కొంచెం వచ్చు. సారీ భయ్, हम लोग हिंदी ज़्यादा नहीं आते. థ్యాంక్ యూ. ओके। మామ అక్కడక్కడ ఇలాంటి ప్లేస్లు ఉంటాయి మా కూర్చోడానికి, సిట్టింగ్ కోసం. అంటే చాలా చోట్ల ప్రతి 100 meters ఉంటాయి. సో మనం స్పీడ్ ఏం అవసరం లేదు మామ, స్లోగా వెళ్ళి మనకి ఎప్పుడు ఆయాసం వచ్చిందనుకో అప్పుడు ఒక 10 minutes కూర్చొని మనం ప్రశాంతంగా మొదలెట్టడం. అంటే అప్పుడు క్రౌడ్ ఉన్న టైంలో ఏమో ఎలాగో నీ కన్వీనియన్స్గా వెళ్ళిపో. కానీ ఇలా ఈ సీజన్లో మాత్రం అయితే చాలా ఫ్రీ ఉంది మామ, నువ్వు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినాం అనుకో మినిమం ఒక 2, యాక్చువల్ వాళ్ళు ఏమంటారు 2 hours ఎక్కేస్తారు మీరు అది అన్నది. సో ఇంకొక 1/2 hour ఎక్కువ వేసుకో, ప్రశాంతంగా వెళ్ళిపో. దాన్నే ఉన్నాం వెళ్ళిపోయి ప్రశాంతంగా, అంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటే ప్రశాంతంగా అన్నీ చూడగలుగుతావు. సో ఎక్కువ నువ్వు ఆయాసం పడుకుంటే అక్కడ పైన నీరసంగా నువ్వు ఏది చూడలేవు. సో నిదానంగా బయలుదేరు. అక్కడ చైర్లు ఉంటాయి, ఇలా బాగా పెట్టారు. మినిమం ఒక 100-200 meters ప్రతిదీ ఉంటుంది, మా వాటర్ కూడా ఉంటాయి. సో నీకు ఆయాసం వచ్చిందనుకో అక్కడ కూర్చొని కాసిన నీళ్ళు తాగి మళ్ళీ బయలుదేరు. అలాగా ఒక 2-2.5 hours పైకి ఎక్కేస్తావు. పైకి ఎక్కి అలాగ అదే ఉత్సాహంతో మొత్తం అవన్నీ చూసేసుకొని అక్కడ వేడి నీళ్ళు ఉంటాయంట. మా ఇప్పుడు నాకు సగమే ఎందవచ్చు. ఒక ఆయన ఇక్కడనే అంటే కేర్ టేకర్ లాగా ఉంటాడు చూడు, నార్మల్గా ఈ రస్తా ఎలా ఉంది అవి చెక్ చేస్తూ ఉంటాడు చూడు. ఆయన అడిగినా అనమాట, పైన టెంపుల్ ప్లస్ వేడి నీళ్ళ కుండలాగా ఉంటుందట, అంటే ఒక గోతిలాగా. అక్కడ వేడి నీళ్ళు వస్తుంటాయంట ఆటోమేటిక్గా, అక్కడ మీరు స్నానాలు చేసుకోండి అని చెప్పాడు. మనం అక్కడికి వెళ్ళి చూసి వేడి నీళ్ళు, అక్కడ ఇంత చలిలో వేడి నీళ్ళు ఎలా వస్తుందో నాకు అర్థం కాదు. అక్కడికి వెళ్ళి మనం వేడి నీళ్ళలో స్నానం చేసి అవంతా మిగతా ప్లేసెస్ అమ్మవారిని దర్శించుకొని తిరిగి వచ్చేద్దాం. హలో బోలో భాయ్. నమస్తే. जय माता की, गंगा मैया की। జై మాతా కి जय माता की। జై.